రాజస్థాన్ నుండి వివిధ వ్యాపారాల నిమిత్తం కాకినాడ జిల్లా జగ్గంపేట వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన మార్వాడీలు నిర్వహించిన కాశీ కావిడ యాత్ర అట్టహాసంగా జరిగింది. యాత్రలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని కావడి పట్టుకొని కొద్ది దూరం మార్వాడీలతో కలిసి నడిచారు. వారి సంస్కృతి సాంప్రదాయాలను ఆయన ప్రశంసించారు. జగ్గంపేట వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వరకు గంగా గోదావరి జలాలు కావిడి భుజానికి ఎత్తుకొని మార్వాడీలు యాత్ర చేపట్టారు. రథం ముందుకు సాగుతుండగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ మార్వాడీలు దాన్ని అనుసరించారు. శివ కేశవులకు గంగానది జలాలతో అభిషేకించడానికి ముందుగా జగ్గంపేటలో విష్ణుమూర్తికి అభిషేకించి పూజలు చేసి అక్కడ నుండి సామర్లకోట భీమేశ్వర స్వామి వారికి అభిషేకించడానికి ఈ కావిడి యాత్ర చేస్తున్నామని మార్వాడీలు వెల్లడించారు. ఈ రోజు తాము చేస్తున్న ఈ దైవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొనడం అభినందనీయమని, ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. జగ్గంపేట నుండి పట్టిపాడు, కెల్లంపూడి, ఏలేశ్వరం, సామర్లకోట, పెద్దాపురం వాళ్ళందరూ కలిసి గోదావరి జలాలు రాజమండ్రి తీసుకొచ్చి ఇక్కడ కావడిలో పవిత్ర గోదావరి జలాలు నింపి బిలవత్రాలను పువ్వులను అందరూ చేర్చి పాదయాత్రగా జగ్గంపేట నుంచి పెద్దాపురం మీదుగా పెద్దాపురం వారితో కలిసి సామర్లకోట వారితో కలిసి సామర్లకోట మీదుగా భీమేశ్వర ఆలయానికి శివుని వద్దకు వెళ్ళి ఈ జలాలతో శివునికి అభిషేకం చేస్తాం.